హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వస్తుందా అని చాలామంది నన్ను అడుగుతారండి. ఈ వీడియోలో మనం ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వస్తుందా లేదా అనేది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది సార్ నాకు కెరీర్ గ్యాప్ ఉంది. కానీ నేను ఇలాగా టీచింగ్ చేశాను. లేదా నాన్ ఐటీ ఫీల్డ్ చేశాను. నేను ఇలా ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఐటీలోకి వెళ్ళొచ్చా లేదా? ఒకవేళ వెళ్తే నాకు జాబ్ వస్తుందా లేదా? ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటే జాబ్ వస్తుందా లేదా అని నమ్మకం లేక నేను ప్రెజెంట్ ఆగిపోతున్నాను. ఏదన్నా మీరుంటే సజెషన్ చేయమని నన్ను చాలామంది అడుగుతారు. ఈ వీడియోలో మనం ఎక్స్‌పీరియన్స్ పెడితే జాబ్ వస్తుంది. అది ఎప్పుడు అంటే మనం సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా నేర్చుకొని వాటి మీద కాన్ఫిడెన్స్‌గా ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. అలా కాకుండా నేను డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ పెట్టేసా కదా! ఏదో ఇంటర్వ్యూ తీసుకొని నాకు జాబ్ ఇప్పించాలంటే అది ఈ రోజు అలా పాసిబుల్ అవ్వదండి. కానీ ఎవరన్నా మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టేవాళ్ళు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్‌గా నేర్చుకొని ఉంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సార్ ఎలా ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే మీరు తీసుకునే కోర్సు ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది? ఓకే. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత దాని మీద ఓపెనింగ్స్ ఉంటాయా లేదా అనేది మీరు చెక్ చేసుకొని ఆ కోర్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్. స్టెప్ 2 ఆ కోర్స్ మీరు తీసుకునేటప్పుడే మీరు అది ట్రైనింగ్ తీసుకునేటప్పుడే వాటికి ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. అంటే ఏదో టాపిక్ అయినప్పుడు ఆ టాపిక్ వైస్ ఓకే. ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగొచ్చు. ఆ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ప్లస్ ఆ టాపిక్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ చేస్తేనే మీకు ఎక్స్‌పీరియన్స్ పెడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంది. అలా కాకుండా సార్ నేను ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ పెడతాను. నాకెవరైనా జాబ్ ఇప్పిస్తారా అంటే అది ఎప్పటికీ పాసిబుల్ కాదండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకి కొందరు 2 రౌండ్స్ అని లేదా 3 రౌండ్స్ అని టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎందుకంటే రీసెంట్‌గానే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ అంటే 2+ పెట్టి రెజ్యూమ్ పెడితే 2 టెక్నికల్ అండ్ ఇంటర్నల్ తీసుకున్నారు. థర్డ్ రౌండ్ క్లయింట్ అని చెప్పేసి మూడో రౌండ్ క్లయింట్ ఇస్తే క్లయింట్ రిజెక్ట్ చేశారు తనని. అంటే ఆల్‌మోస్ట్ తను ఆ జాబ్ మీద హోప్ పెట్టుకుంటే లూజ్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ కొందరికి 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్‌లోనే వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. కొంతమంది 3, 4 రౌండ్స్ తీసుకొని కూడా వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. కానీ సిట్యుయేషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలీదు. కాబట్టి మీరు ఐటీలో ఎక్కువ రోజులు సర్వే అవ్వాలి అనుకుంటే, మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి బాగా నేర్చుకొని అప్పుడు ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తే అది మీకు హెల్ప్ అవుతుంది. అంతేగాని జస్ట్ ఓకే. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అనంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టాము. మీకు జాబ్ వచ్చింది. లోపలికి